ఇక్కడ ఆల్రెడీ ఓటుకి నోటు పంచడం స్టార్ట్ అయిపోయింది. 4,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నారని, అలాగే 3,000 రూపాయలు పంచుతున్నారని చెప్పి తెలిసింది. మనకి బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే అందింది. మా దగ్గరకు కూడా వచ్చారు. 4,000 రూపాయలు పర్ ఓటు అని, కానీ మేము సున్నితంగా తిరస్కరించాం. సో ఇది రాచరికమేం కాదు. చంద్రబాబు నాయుడు గారు రాజు, ఆయన కొడుకు యువరాజు అనుకోవడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువరాజు, వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు రాజు అనడానికి వారసత్వం రావాలని గ్యారంటీ ఏం లేదు. ఇక్కడ అటువంటిది ఏం లేదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మనకు నచ్చిన వాళ్ళని మనం ఎన్నుకోవచ్చు. సో ఎవరైతే నిజాయితీగా మనలో ఉంటారో, పనిచేస్తుంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేది వివేకం. కేవలం మనం ఊరికే ఓటుకి నోటు చూసి మనం గనక ఓటు జారామంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు మనల్ని ఎవరు పట్టించుకోరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి, ఇష్టమైతే తీసుకోండి, లేదంటే తిరస్కరించండి. స్థానిక సమస్యల గురించి మీరు మాట్లాడండి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా సరే జొన్నా శివశంకర్ గారికి ఓటేయండి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేద్దాం. మన కామ్రేడ్ జొన్నా శివశంకరరావును శాసనసభకు మన ప్రతినిధిగా పంపుదాం.